ఈ ఉదయకాల సమయంలో ప్రభాని యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రభాని యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు పేట శుభములు తెలుపుకుంటా ఉన్నాం. ఇంతవరకు మన ప్రభాని యేసుక్రీస్తు వారిని ఆరాధించాం, ఆయన నామాన్ని మనం గణపరిచాం. అయితే ఇప్పుడు ప్రభు బలంలో పాల్పొక్కులు పొందుకునే ముందుగా మనం పరీక్ష చేసుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనం పాల్పొక్కులు పొందుకోవాలి. ఎవరు అయోగ్యముగా ప్రభు బలలో పాల్పొక్కులు పొందుకుంటారో వారు శిక్షా విధికి గురవుతారని దేవుని వాక్యం సందేస్తూ ఉంది. అందుకే మీరు అనేకులు బలహీనులను రోగులను ఉన్నారు, చాలామంది నిలిచేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అటువంటి స్థితిలో మనం ఉండకుండా మనం విమర్శించుకొని మనం పరిశీలించుకొని మనం పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనం పాల్పొంపులు పొందుకుందాం. అయితే ప్రభు బలలో పాల్పొంపులు పొందుకున్న ముందుగా దేవుని యొక్క లేఖన భాగాలు కొన్ని తలంపులు మనం చూసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలను మనం సమీపిద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 21వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. యెషయా 60:21. నా జనులు నీతిమంతుల ఇల్లు నన్ను నమ్మకస్తున్నట్లు వారిని నాటిన కొమ్మగాను పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకోలేదు. నేను వారిని నాటిన కొమ్మగాను నేను చేసిన చేత పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకోలేదు. నేను వారిని నాటిన కొమ్మ అనేటువంటి మాటను మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకండి ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకడ ఆలోచన కట్టేసాం గమనం తెలుసుకుంటూ ఉన్నాను దేవా. ఇంతవరకు ప్రవేశ తండ్రి మమ్మల్ని సాధించిన భద్రపరిచి మమ్మల్ని ఆత్మతో చర్చించుకుని ఆరాధించడానికి సిద్ధం బట్టి మీ పాదాలు గమనాలు తొందరగా తెలుసుకుంటూ ఉన్నాం తండ్రి. అడుగున్న ఏపీ పనికిరానటువంటి వాడు దేవా, మీ మాటలు ప్రభావ శక్తి కలిగిన ప్రభావ ఆదరణైనటువంటి వాడు అనేకమైన అవలక్షణాలు కలిగినటువంటి వాడు దేవా. మీ రక్త ప్రవేశం కిందకు వస్తున్నాను ప్రభావ, నన్ను కడిగి పవిత్రపరిచి మీ అగ్నితో నన్ను కాల్చి ప్రవేశ తండ్రి కొన్ని నిమిషాలు ప్రభావ మీరే మాట్లాడే ప్రభావ ఏకమైన రీతిలో ప్రభావ మీ బలాన్ని సమర్పించడానికి మీ బలంలో మేము పాల్గొని పొందుకోవడానికి ప్రభావ సహాయం దయచేయండి. నన్ను మీ సభ్యు సాటిని ప్రభావం మెరుగుపరచుకోనండి. మీ ఆత్మశాతం దయచేయండి. మీరే మాట్లాడండి దేవా. ఏ విధంగా ప్రవేశాలు మేము జీవించాలి, ఏ విధంగా ప్రవేశాలు మీరు ఎదగాలో ప్రవేశాలు మీరే మాకు నేర్పించి ప్రవేశాలు మీ బలలో మాకు పాల్గొని దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మహిమ గంట ప్రభావం మీరే చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం చదివినటువంటి లేఖన భాగం యెషయా 60:21లో ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, మనల్ని ఆయన నీతిమంతులుగా చేసినటువంటి దేవుడు. విశ్వాసం మూలంగా ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. తన రక్తము చేత మన పాపమును క్షమించి మన నిర్దోషులుగా పవిత్రులుగా చేసి మన నీతిమంతులుగా చేసినటువంటి దేవుడు. అయితే మన నీతిమంతులు చేయడమే కాదు, తన జనువుగా తన అంగముగా తన కుమారులుగా నన్ను కూడా చేసుకున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే నన్ను తన కుమారులుగా చేసుకొని ఆయన యొక్క సంఘమైన తోటలో ఒక కొమ్మగా నన్ను కూడా నాటినటువంటి దేవుడిగా ఉన్నాడు. తన చేతి పనిగా నన్ను కూడా చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అవును, మనకు తెలుసు ప్రభు యేసుక్రీస్తు వారు సర్వ సృష్టిని చేసినప్పుడు తన నోటి మాట చేతే ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది, భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, లోకంలో సమస్తము కలుగును కాకంటే సమస్తమును ఆ విధంగా ఆ యొక్క క్రమం ప్రకారం దేవుడు వారిని మాట చేత సృష్టించినాడు. కానీ మానవుడు మాత్రం తన స్వయస్తాలతో చేసినటువంటి వాడుగా ఉన్నాడు. తన సొంత రూపంలో స్వరూపమందు నన్ను కూడా తన అరచేతిలో నేను చెప్పుకున్నానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి తన స్వరూపమందు తనకు నచ్చిన విధముగా నిజంగా ఇందుక మన ఆరాధన చూసాం. దేవుడు శిల్పి నిర్మాణకుడు. ఆయన ఏ విధంగా ప్రతి మనిషిని నిర్మించినాడో ఆ యొక్క తనకు చిత్తానుసారం ఆయన కుమ్మరివాడు ఏ విధంగా తన పాత్రను చెక్కుతాడో, ఏ విధంగా తన ఆకృతిని మారుస్తూ ఉంటాడో, మట్టి చేత తనకి ఇష్టం వచ్చిన విధంగా తయారు చేస్తాడు. ఆ విధంగా దేవుడు నన్ను కూడా నిర్మించినటువంటి వాడిగా ఉన్నాడు. తన చేతి పనిగా చేసినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, ఆ మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 64:8. యెషయా 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నువ్వు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మనందరం కూడా ఆయన
చేతి పని అయింది. ఎందుకు దేవుడు ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, తన జనాంగంగా నిన్ను నన్ను చేసుకున్నాడు, తన యొక్క కుమార్తెగా చేసుకున్నాడు, తన యొక్క సంగమైన తోటలో నిన్ను నన్ను నాటాడు ఒక కొమ్మగా. ఎందుకంటే అక్కడ చెప్పబడుతూ వచ్చింది, నన్ను నేను మహిమ పరుచుకున్నట్లు. దేవుని నామానికి మహిమ తేవాలని, దేవుని నామానికి ఘనత తేవాలని నిన్ను నన్ను కూడా తన ఒక సంఘంలో, తన ఒక తోటలో నిన్ను నన్ను కూడా ఒక కొమ్మగా నాటినటువంటి దేవుడిగా ఉన్నాడని, నిన్ను నన్ను తన చేతి పనిగా చేసినటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే ఈ కొమ్మ ఏది సాదృశ్యంగా ఉంది అంటే దేవుని వాక్యం చదివిస్తూ ఉంది, సర్వలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా చెట్టుని పోలి ఉన్నాడని చెప్పేసి దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. మనకు తెలుసు ప్రతి మానవుడు కూడా చెట్టుతో సమానముడుగా ఉన్నాడు, సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి కొమ్మ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది నీ జీవితం నా జీవితానికి. కొమ్మ ఏం జ్ఞాపకం చేస్తుంటే నీ ఆత్మీయ స్థితి నా ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం ఫలించే వారిగా ఉంటున్నామా. కొమ్మలు శాఖలుగా అవి శాఖలుగా అవి వ్యాపించాయంటే నువ్వు ఫలిస్తున్నావని అర్థం, నువ్వు ఫలవంతమైన జీవితాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నావని అర్థం, నేను ఫలవంతమైన జీవితాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నానని అర్థం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క తోటలో నాటినటువంటి కొమ్మను ఫలించేటువంటి వాడిగా నువ్వు నేను ఉన్నామా. ఆ కొమ్మకు సాదృశ్యంగా ఉండేటువంటి నువ్వు నేను, నీ జీవితం నా జీవితం, నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, దినదినము వృద్ధి చెందుతుందా, దినదినము అది చల్లగిల్లిపోయినటువంటి పరిస్థితిలో ఉందా, ఎండిపోయిన స్థితిలో ఉందా, నీ కొమ్మలు నా కొమ్మలు ఇరిగిపోయినటువంటి పరిస్థితిలో, ఎండిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాయా. అందుకే దేవుడు చెప్తూ ఉంటాడు, వీరు బహుగా ఫలించడం ద్వారా నా నామము మహిమపరచబడతా ఉందని యోహాను సువార్తలో చెప్పబడతా వస్తుంది. అవును, ఆయన నామాన్ని మహిమ తెచ్చుకోవడానికే ఆయన నిన్ను నన్ను ఒక కొమ్మగా ఆయన సంఘంలో నిన్ను నన్ను నాటినటువంటి దేవుడు. ఆయన నామానికి మహిమ రావాలని, ఆయన నామానికి ఘనత రావాలనే నిన్ను నన్ను తన చేతి పనిగా సృష్టించినటువంటి దేవుడు, తన చేతి పనిగా నిన్ను నన్ను కూడా చేసినటువంటి దేవుడు. అయితే ఈ దినము ఆయన నామానికి మహిమ తెస్తున్నటువంటి వారిగా ఉన్నామా, మన ఫలభరితమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నామా. కొమ్మగా నిన్ను నన్ను నాటినప్పుడు ఆ కొమ్మ దేవుల్లో ఎదుగుతూ ఉన్నామా, దేవుని చేత పెంచబడతా ఉన్నామా, దేవుల్లో మనం దినదినము వృద్ధి చెందినటువంటి వారిగా ఉన్నామా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఉదయకాల సమయంలో, నీ ద్వారా నా ద్వారా దేవుని నామానికి మహిమ తెస్తా ఉన్నారా, దేవుని నామానికి మహిమ వస్తున్నట్లుగా ఉందా, ఆయన నామానికి అవమానం వచ్చేటువంటి దానిగా ఉందా. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన ఒక సంఘమైన తోటలో నాటినప్పుడు, ఒక కొమ్మగా నాటినప్పుడు, కొమ్మ ఆ యొక్క అభివృద్ధికి, ఆ యొక్క వృద్ధి చేయడానికి, ఫలభరితమైన జీవితానికి సాదృశ్యంగా ఉన్నప్పుడు నువ్వు నేను ఏ విధంగా ఈ దినం నువ్వు నేను ఉన్నాం, ఫలిస్తున్నామా, దినదినము నిత్యము మనం ఫలించిన వారిగా ఉన్నామా, లేదంటే ఆ కొమ్మలు విరిగిపోయి ఎండిపోయి పారేసినటువంటి పరిస్థితులు, అగ్నికి ఆవదైనటువంటి పరిస్థితులు ఉన్నామా. దేవుడి ఉద్దేశం ఏంటంటే నిన్ను నన్ను కూడా తన చేతి పనిగా చేసుకొని తన యొక్క కొమ్మగా నిన్ను నన్ను నాటి ఆ యొక్క మనకు వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి, ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి శాశ్వతంగా దాన్ని మనం స్వతంత్రించుకోవాలని ఆయన ఆశపడుతూ ఉంటుండగా నిన్ను నన్ను ఆ ఉద్దేశంతోనే ఆ యొక్క సంఘంలో నిన్ను నన్ను నాటితే నువ్వు నేను ఏ విధంగా ఉన్నాం, కొమ్మలుగా మనం విస్తరిస్తూ ఉన్నామా, ఆ కొమ్మలు విరిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే దేవుడు యోహాను సువార్తలో చెప్తూ ఉంటాడు, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు, నాలో ఉన్న ప్రతి ద్రాక్ష తీగ ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయకూడదు. అవును, మనం వేరుగా ఉంటున్నామేమో దేవునికి వేరుగా ఉంటూ మనం ఏం చేయలేమండి. ఆ తీగ ఆ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తూ ఉంటుంది. ఆ తీగ ద్రాక్షవల్లి నుంచి వేరైపోతే అది ఎండిపోతుంది. అయితే మనుషులకి వాటిని పోగు చేసి అగ్నికి ఆగు చేసేవారిగా ఉంటారు, అగ్నిలో కాల్చి వేసినటువంటి వారిగా ఉంటారు. కాబట్టి నిన్ను నన్ను కూడా అటువంటి స్థితిలో ఉంచలేదండి. దేవుడు నిన్ను నన్ను ఫలించాలని, ఆయన దినదినము ఆయన ఆత్మచేత నువ్వు ఎదగాలని, వృద్ధి చెందాలని ఆయన ఆశపడతా వాడు ఉన్నాడు. అయితే ఈ ఆత్మీయ జీవితంలో ఆయన నామానికి మహిమ తేవాలి, ఆయన నామానికి ఘనత తేవాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉంటుండగా నీ ద్వారా నా ద్వారా ఆ నాటిన కొమ్మ ద్వారా నువ్వు నేను ఏ విధంగా ఉన్నాము అధికార సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనం పరీక్ష చేసుకుందాం. అయితే ఈ కొమ్మలు ఏం జ్ఞాపకం చేస్తున్నా నీ జీవితంలో, నా జీవితంలో, నీ ఆత్మీయ స్థితి, నా ఆత్మీయ స్థితి, దేవుని ఎదుగుతున్నామా, ఎదగట్లేదా, ఏ విధంగా మనం అభివృద్ధి చెందుతున్నాం, దినదినం ఫలిస్తున్నామా అనడానికి మన జీవితంలో కొన్ని లక్షణాలు కావాలి. కొన్ని లక్షణాలు, ఈ లక్షణాలు మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనం ఫలిస్తున్నామో లేదో, మనం విరిగిపోయిన స్థితిలో ఉన్నామో, ఎండిపోయిన స్థితిలో ఉన్నామో, మనం స్వతంత్రించుకోవాల్సిన దేశానికి మన పాత్రమా, లేదంటే కాల్చివేయబడి అగ్నిలో ఉండడానికి మన పాత్రముగా ఉన్నామో మనమే పరీక్షించుకోవాలి సమయంలో. అందుకే దేవుడు ఆ కొమ్మగా నిన్ను నాటాడు, నువ్వు వృద్ధి చెందాలని, నువ్వు ఫలించాలని, నువ్వు ఫలిస్తూ ఉంటానికి మహిమ, నువ్వు ఆ అభివృద్ధి చెందుతూ ఉంటానికి మహిమ. కానీ నువ్వు ఫలించకపోతే ఆయనకి ఏ విధంగా మహిమ వస్తుంది. అందుకే ఒక చెట్టుని చూశాడు, అంజూరపు చెట్టుని చూశాడు, దినదినము చూస్తూ ఉన్నాడు. ఆయన ఎత్తినప్పుడల్లా ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు. అది ఎప్పుడు ఫలించట్లేదు, ఆకుతో నిండిపోయి ఉంది అంతే, దానికి ఏ ఫలమూ లేదు. అయితే దేవుడు ఒక మాట అంటాడు, గొడ్డలి చెట్టు వేరు నాటబడి ఉంది, ఏ క్షణం మన ఎక్కుతాడు తెలియదండి, మనం నిర్మూలన అయిపోతాం. ఆ చెట్టు ఇంకెందుకు పనికిరాదు, ఆ అంజూరపు చెట్టు ఆకులే కనబడుతున్నాయి, ఫలాలు లేవు. దినము మనం వస్తున్నాం, దినదినము ఆయన మనం ఆరాధిస్తూ ఉన్నాం, దినదినము ఆయన సన్నిధిలో మనం ఉంటున్నాం, కానీ ఫలాలు కనబడట్లేదు మన జీవితంలో, ఫలభరితమైన జీవితం మనలో లేదు. అయితే చెట్టు వారున ఆ గొడ్డలు నాటబడింది.
ఆ చెట్టు నరకబడితే అది అగ్నికే తప్ప అది మనం స్వతంత్రించుకోవాల్సినటువంటి ఆ దేశానికి మనం పాత్రలు కాలేదండి. ఆ చెట్టు ఆ యొక్క స్వతంత్రించుకుంటే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి అగ్నికే తప్ప. కాబట్టి నీ జీవితం నా జీవితం ఏ విధంగా ఉంది? ఆ సమయంలో మనం ఫలించిన వారిగా ఉంటున్నామా? అభివృద్ధి చెందుతున్నామా దేవుళ్ళు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే గొప్పగా నాటినట్టు నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావు లేదు అనడానికి కొన్ని లేఖన భాగాలు మనం చూసుకుందాం. చూడండి, ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము యేసేపు ఫలించడి కొమ్మ ఓట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించిన. చాలు మనం గత దినములో చూసుకున్నాం. గోడ ఏం జ్ఞాపకం చేస్తుందో చూసుకున్నాం. అయితే ఇప్పుడు యేసేపు ఫలించడి కొమ్మ ఎక్కడ ఫలిస్తా ఉన్నాడు? ఓట యొద్ద. ఓట ఏంటి? ఓట జీవజలపు ఓట యొద్ద యేసేపు ఉన్నాడండి. అందుకే ఫలించడు కొమ్మ నిత్యము ఫలిస్తూ ఉన్నాడు, నిత్యము అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, నిత్యము దీవించబడతా వాడిగా ఉన్నాడు. ఫలించడు కొమ్మగా ఉన్నాడు యేసేపు. ఓట యొద్ద, జీవజలపు ఓట వద్ద. ఎక్కడుందా ఓట? ఎక్కడో బయట ఉందా ఓట? మా లోపల ఉందా ఓట? కాదండి, దేవుని మందిరంలో ఉందా ఓట. చూడండి, ఓసేయ గ్రంథం 3వ అధ్యాయము. క్షమించండి, యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. యోవేలు 3వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమందు పర్వతములో నుండి కొత్త ద్రాక్షారసం పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఓట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారి సిత్తిములోను తడుపును. చాలండి, ఓట ఎక్కడ పారుతుంది? యెహోవా మందిరంలో. యెహోవా మందిరంలో ఓట పారుతుంది. అంటే దేవుని మందిరంలో నువ్వు నేను కూడా ఆ నాటినట్టు కొమ్మగా నువ్వు నేను ఆ దేవుడి మందిరంలో ఉన్నప్పుడు నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. ఆ ఓట యొక్క యేసేపు ఫలించిన కొమ్మ మొట్టమొదటి కొమ్మ మనకు నేర్పిస్తూ ఉంది. ఫలించిన కొమ్మ ఆ ఓట దగ్గర ఉంది. యేసేపు ఓట దగ్గర ఉన్నాడు, అందువల్ల ఫలిస్తూ ఉన్నాడు, అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. నువ్వు నేను కూడా ఆ ఓట దగ్గర, జీవజలపు ఓట అనేటువంటి ప్రభావం యేసు వాక్యము దగ్గర దినదినము నిత్యము మనం ఉండేటి వారిగా ఉంటున్నామా? ఆ యొక్క వాక్యం చేత నువ్వు ఎదుగుతూ ఉన్నావా? ఆ వాక్యం చేత నువ్వు ఫలించే వారిగా ఉన్నామా? దేవుని మందిరము ఆ ఓట ఉందండి. దేవుని మందిరం పట్ల మన ఆసక్తి, దేవుని మందిరం పట్ల మన వైఖరి ఏ విధంగా ఉంది? దేవుని మందిరంలో ఆదివారం కోట వస్తే సరిపోతుందా? దేవుని వాక్యాన్ని ఆదివారం ఒక ఓట చూసుకుంటే సరిపోతుందా? దినదినము మనం దేవుని వాక్యం వద్ద ఆ ఓట వద్ద నువ్వు ఉంటేనే, అయ్యో దేవుని మందిరం రాకపోతే నువ్వు ఎలా ఫలించినట్లు, దేవుని వాక్యం చదవకపోతే నువ్వు మనం ఎలా ఫలించినట్లు, మన ఫలభరితమైన జీవితం మనలో ఉంటుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మందిరంలోనే ఓట ఉబ్బుతుందండి. ఆయన మందిరంలో దేవుని వాక్యం అనే ఓట దగ్గర నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఫలిస్తావు, నువ్వు దినదినం ఫలిస్తావు. అందుకే కీర్తన కదా 1వ అధ్యాయంలో మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. దుష్టులు ఆలోచించప్పుడు నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసం కూర్చుండక, ఎక్కువ ధర్మశాస్త్రం ఉంది దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆడు నీటి కాలువ వద్ద నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలం మంది ఫలమించే చెట్టు వలె ఉంటాడండి. ఆకు వాడక ఎప్పుడు నిత్యము పచ్చగా సమృద్ధి కలిగినట్టు వాడిగా, సమృద్ధి కలిగిన దాని వరకు నేను ఉంటాను. ఆకు వాడక దేవారాత్రులు దీన్ని ధ్యానించినప్పుడు, దేవారాత్రులు ఆయన సన్నిధిలో వెళ్ళినప్పుడు ఆయన సన్నిధికి రావడమే కష్టమైపోతుంది. ఆదివారం కూడా రావడం కష్టమైపోతుంది. అది నా ఫ్యామిలీ అయినా ఎవరైనా సరే ఆదివారం దేవుని సన్నిధికి రావడమే కష్టమైపోతుందండి. ఇంక నువ్వు ఎలా ఫలించినట్టు, నీ కొమ్మలు ఎలా అభివృద్ధి చెందుతాయి? యేసేపు ఫలించాడు కొమ్మ ఓట దగ్గర ఉన్నాడండి. దేవుడు వాక్యం అనే ఓట దగ్గర ఉన్నాడు. జీవజలపు ఓట అనేటువంటి ఆ యొక్క మందిరంలో ఉన్నాడండి యేసేపు. అందుకే ఫలిస్తూ ఉన్నాడు, అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. నీ జీవితం నా జీవితం ఆయన మందిరం పట్ల ఏ విధంగా ఉంది? ఆయన మందిరం పట్ల ఆసక్తి కలగస్తూ ఉన్నామా? ఆయన మందిరాన్ని మనం ప్రేమించినటువంటి వారిగా ఉన్నామా? ఆయన మందిరంలో ఓట వద్ద నువ్వు ఎదిగితే నువ్వు ఫలిస్తున్నటువంటి వాటి లెక్క, నువ్వు అభివృద్ధి చెందుతున్నటువంటి మాట అన్నమాట. ఆ యొక్క ఓట దగ్గర ఉంటే అభివృద్ధి చెందుతున్నట్టు, ఫలించినట్టు నీ జీవితం నా జీవితం ఆ ఓట అయినటువంటి దేవుని వాక్యం దగ్గర మనం నిలిచినటువంటి వారిగా ఉన్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మొట్టమొదటి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, జీవజలపు ఓట దగ్గర నువ్వు నేను ఉన్నామా లేదా? దేవుని వాక్యం అనేటువంటి మందిరంలో ఆ ఉప్పుకుతున్నటువంటి ఆ మందిరంలో నువ్వు నేను నివసిస్తున్నామా లేదా?
ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడికి వేరుగా ఉండి మనం ఏం చేయలేమండి. దేవుడు నువ్వు నన్ను ఎందుకు ఆయన కొమ్మగా నాటి ఆయన మందిరంలో ఉంచాడు, తన చేతి పనికి ఉంచాడంటే తన మాయామానికి మహిమ రావాలని. నువ్వు బహుగా ఫలిస్తే ఆయన మాయామాన్ని పచ్చబడతా ఉంటుందండి. కాబట్టి నువ్వు నేను ఏ విధంగా ఉన్నాం, మన పడబడ్డ మన జీవితాన్ని కలిగి ఉన్నామా, ఆయన ఒక మందిరం అనేటువంటి ఓట దగ్గర, ఆయన వాక్యం అనేటువంటి ఓట దగ్గర మనం జీవించిన వారికి ఉన్నామా, దినదినం ఎదుగుతా ఉన్నామా ఆయన మందిరంలో. అందుకే అంటాడు దావీదు, ఈ యొక్క మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఉన్నాను అంటాడండి. పచ్చని ఒలివ చెట్టు ఆయన మందిరంలో. ఎందుకంటే ఓట ఉంది, జీవజలకు ఓట ఆయన మందిరంలో ఉందండి. ఆయన మందిరాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు, ఆయన మందిరాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదండి. ఆయన మందిరంకి మనకు రాకపోతే, ఆయన మందిరంకి వేరుగా ఉంటే నువ్వు ఏ విధంగా ఫలించినట్టు, నీ కొమ్మలు ఏ విధంగా వ్యాపిస్తే, ఏ విధంగా నువ్వు వృద్ధి చెందుతావు. ఆయన నామానికి నువ్వు మహిమ తెచ్చినట్టు వారిగా ఉంటామా, ఆయన నామాన్ని మనం వినపరిచినట్టు వారిగా ఉంటామా, ఆయన నామానికి అవమానం తెచ్చినట్టు వారిగా ఉన్నామా. అయ్యో ఈ దినం దేవుని సన్నిధిలో కనబడాలి, నేను కనబడాలి, నా ఫ్యామిలీ కనబడాలి, కానీ వాళ్ళు ఎక్కడున్నారు ఈ దినం? దేవుని నామానికి అవమానం తెచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం, ఎటువంటి జీవితంలో మనం ఉన్నాం. ఆయన ఫలాలు చూడాలని ఆశపడతా ఉన్నాడు. నేను ఫలిస్తేనే ఆయనకు మహిమ, నువ్వు ఫలించకపోతే ఆయనకు మహిమ లేదు. అందుకే నన్ను కూడా ఆయన సంఘంలో, ఆయన తోటలో ఆయన కొమ్మగా నన్ను నాటారండి. మొట్టమొదటి కొమ్మ నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది. ఫలించే కొమ్మ, ఏసే ఫలించే కొమ్మ ఓటు వద్ద ఉండేటువంటి కొమ్మగా ఉన్నాడండి. ఆయన మందిరాన్ని మనం ప్రేమించినట్టు వారికి ఉన్నాం. ఆయన మందిరంలో నిత్యము మనం ఉంటే, ఏదో పండగకు వచ్చినట్టు ఆదివారం కూడా ఒక రోజు వస్తే సరిపోదండి. నిత్యము ఆయన వాక్యాన్ని ధ్యానం దగ్గర, ఆ వాక్యం పొంగిపోలేటువంటి మందిరంలో నువ్వు నేను ఉంటే నిత్యము ఫలించే చెట్టు వల్ల ఉంటానండి. ఆకు వాడక కాలం మంది ఫలించే చెట్టు వల్ల ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో నేను ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడండి. ఆయన ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఆయన మొక్కగా నన్ను నాటినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు ఎదుగుతూ ఉంటే ఆయనకు మహిమ, ఆయన సన్నిధిలో నువ్వు వృద్ధి చెందుతూ ఉంటే ఆయనకు మహిమ అండి. అందుకనేసి నేను కూడా ఆయన మందిరంలో నాటాడు. అయితే పరిశీలించుకోవాల్సిందే. ఆ ఏసేపు ఫలించిన కొమ్మగా ఉన్నాడు, ఓట యొద్ద ఉన్నాడు. నువ్వు నేను కూడా ఆ ఓట అనేటువంటి దేవుడు వాక్యం దగ్గర, దేవుడి మందిరంలో నువ్వు నేను ఉన్నామా లేదా ఒకసారి మనం పరిశీలించుకుని, దేవుడి మందిరం పట్ల నీ వైఖరి నా వైఖరి ఏ విధంగా ఉంది, ఆయన మందిరాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నామా, ఆయన మందిరాన్ని మనం విడిచిపెట్టే వారిగా ఉన్నామా, లోకంలో ఉండే దాని వరకు మనం ప్రయాసపడుతున్న వారిగా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుని. అలాగైతే నీ కొమ్మలు ఇరిగిపోతున్నాయి, నీ కొమ్మలు ఎండిపోతున్నాయి, అగ్నికి నువ్వు పాత్రలు అయినటువంటి వారిగా, నేను పాత్రలు అయినటువంటి వారిగా ఉన్నామని గుర్తించాలి. ఎవరైతే ఆయనలో ఎదుగుతూ ఉంటారో, ఆయనలో పోషించబడుతూ ఉంటారో, ఆయన వృద్ధి చెందుతూ ఉంటారో, వాళ్ళు మాత్రమే ఆ వాగ్దాన దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకే నన్ను కూడా ఆయన చేతి పనిగా, ఆయన యొక్క కమ్మగా నన్ను కూడా నాటినటువంటి దేవుడు ఉన్నాడు. మొట్టమొదటి కొమ్మ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, ఓట దగ్గర ఉండేటువంటి కొమ్మ, ఫలించే కొమ్మ. నువ్వు నేను ఫలభరితమైన జీవితం జీవిస్తూ ఉన్నామా, ఆ ఓట అనేటువంటి దేవుని వాక్యం దగ్గర మనం ఉంటున్నామా, నిత్యము ఆయన మందిరంలో మనం ఉంటున్న వారిగా ఉంటున్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండో కొమ్మ చూడండి ఏం జ్ఞాపకం చేస్తుందో. మత్తయి సువార్త 21:8. మత్తయి సువార్త 21:8. మత్తయి సువార్త జన సమూహములు అనేకులు తన బట్టలు దారి పొడిగిన పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడిగిన పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందుకు వెలుచున్న వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేసి. ప్రభు యేసుక్రీస్తు వారు యెరూషలేము వీధుల్లో ఊరేగింపబడుతూ ఉన్నప్పుడు, ఆ ఇశ్రాయేలు ప్రజలు యేసు వారిని ఊరేగిస్తూ ఉన్నప్పుడు తమ బట్టల్ని దారి పొడుగున పరిచారు. చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచారు. అయితే ఆయనకు ముందుగా వెళ్తున్న వారు, వెనక వెళ్తున్న వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని కనపరుస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలంలో జయము దావీదు కుమారునికి జయము అని చెప్పేసి. అంటే ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే నీకు నా జీవితంలో ఆరాధన. ప్రభు యేసుక్రీస్తు వారిని నిత్యము మనం ఆరాధించేవారిగా ఉంటున్నాము, నిత్యము ఆయన నామాన్ని కనపరిచేవారిగా ఉంటున్నామా? అదేంటి ప్రజలు ఇప్పుడే కదా మనం దేవుని ఆరాధించాం అంటారా? ఒక ఆదివారం ఆరాధిస్తే సరిపోదండి. ఒక ఆదివారం వచ్చి మనం దేవుని ఆరాధిస్తే అది కాదు, నిత్యము ఆయన ఆరాధించాలి. ఎందుకంటే ఆయన నిత్యము స్తోత్రార్హుడు దేవుడు ఉన్నాడని రోమిలకు రాసిన పత్రికలో మనం చదువుతూ ఉంటాం. ఆయన సర్వాధికారి దేవుడును ప్రభువునై ఉండి నిత్యము స్తోత్రార్హుడు అని చెప్పేసి రోమ రాసిన పత్రిక 9:5. రోమ 9:5.
పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె ఆయన నిత్యము స్తోత్రాలు కూడా అయినటువంటి దేవుడు అండి. ఆయన ఆదివారం ఒకరోజు పండుగల రోజు ఆరాధించే దగ్గర దేవుడు కాదండి. ఇప్పుడు ఆమెకు ఒకసారి పొన్నంకోసారి వెళ్ళి ఆరాధిస్తారు, వారు అన్యులు. కానీ మనకు అలాంటి కాదు, మన దేవుడు అటువంటి దేవుడు కాదు. నిత్యము స్తోత్రార్హుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ప్రభువునై ఉండి నిత్యమైన స్తోత్రం పొందదగినటువంటి దేవుడు అండి. నిత్యమైన ఆరాధించాలి, నిత్యమైన నామాన్ని స్తుతించాలి, నిత్యమైన నామాన్ని మనం కనపరిచినటువంటి వారిగా ఉండాలి. ఆ కొమ్మలు చెట్టు కొమ్మలు నరికి ఆయన పాదములు పడేశారండి. జయము జయము దావీదు కుమారుడు జయము జయము అని చెప్పేసి వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. నన్ను కూడా కొమ్మగా నాటినటువంటి నువ్వు నేను ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం. ఆరాధన నిత్యమైన ఆరాధించే వారిగా ఉన్నామా, నిత్యమైన నామాన్ని కనపరిచినటువంటి వారిగా ఉన్నామా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే అన్ని అనుకూలం వచ్చినప్పుడు అందరం ఆరాధిస్తాం, అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఆరాధిస్తాం. కానీ ప్రతికూల పరిస్థితుల్లో మనం ఆరాధించగలుగుతున్నామా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. ప్రతికూల పరిస్థితులు, అయ్యో అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, అనేకమైన సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, మరణపడి పరిస్థితులు వస్తున్నప్పుడు నువ్వు నేను కూడా ఆయన ఆరాధించగలుగుతున్నామా, ఆయన్ని గణపరచగలుగుతున్నామా, ఆయన నామానికి మహిమ తెస్తూ ఉంటున్నామా? అయ్యో ప్రతి దినం ఆయన మందిరంలో ఉంటున్నాం, ప్రతి దినం ఆయన వాక్యాలు పోషించబడతా ఉన్నాం, నాటిన కొమ్మగారు దినదినం వృద్ధించుతున్నామని మనం అనుకుంటున్నాం, మనం ఫలిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మన ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, మనపడి పరిస్థితులు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఆరాధించగలుగుతున్నామా అనేటువంటిది ప్రశ్న. అయ్యో నేను ఇంతకాలం నేను దేవుని నమ్ముకున్నా ఉన్నాను, ఇంతకాలం నేను దేవుళ్ళని జీవిస్తూ ఉన్నాను, నేను ఫలభరితమైన జీవితం నాలో ఉందని నేను అనుకుంటున్నాను. అయితే దేవుడు ఒక విషయంలో నీవు నా దగ్గర ఏ విధంగా ఉంది, ఆరాధన విషయంలో దేవుని ఆరాధిస్తున్నావు, ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు, అయ్యో ఎవరైనా నిన్ను మాట్లాడినప్పుడు, అయ్యో నీ సంవత్సరాలు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కదా, ఎంతగా నువ్వు భక్తి చేస్తున్నావు కదా, ఎంతగా నువ్వు దేవుళ్ళని వృద్ధి చెందుతున్నావు అనుకుంటున్నావు కదా, అయితే ఏంటి నీ సమస్య పోలేదేమి, ఇంకా అయ్యో నీకు వివాహం జరగలేదేమి, ఇంకా నీకు ఉద్యోగం రాలేదేమి, ఇంకా నువ్వు ఎందుకు అనారోగ్య పరిస్థితిలో ఉన్నావు, నీ దేవుడిని స్వస్థపరచడా, నీకు ఉద్యోగం ఇవ్వడా అనేటువంటి మాటలు అనేక మంది అన్నప్పుడు నిజమే కదా అనేటువంటి నీ విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావేమో, నేను ఉంటున్నావేమో, ఆయన నామానికి మహిమ కావాల్సిందిగా పోయి ఆయన నామానికి అవమానం తీసుకొచ్చినట్టు వారిగా ఉన్నామేమో. ఈ ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు నేను కూడా ఆరాధన చేసినట్టు వారిగా ఉంటున్నాము. రెండో కొమ్మని నువ్వు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆరాధన. మొట్టమొదటి కొమ్మ ఫలించే కొమ్మగా దేవుడు ఆ మందిరంలో ఉంటున్నట్టు వారిగా ఉన్నామా, దేవుని ఆ వాక్యం చేత మనం పోషించబడుతూ ఉన్నామా, ఎదుగుతూ ఉన్నామా అనేది మొట్టమొదటి కొమ్మని నీకు జ్ఞాపకం చేస్తే, రెండోది ఆరాధన. ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు నేను కూడా దేవుని ఆరాధించగలుగుతున్నామా? అయ్యో నాకు ఎందుకు ఈ శ్రమలు, నాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి అని చెప్పేసి దేవుని ఆరాధించకుండా వచ్చి మౌనముగా ఉంటున్నామా? అయ్యో నా జీవితంలో ఈ శ్రమ ఉంది కదా, ఈ దినం నేను ఆరాధించలేను దేవుణ్ణి. అలా కాదండి, నిత్యము ఆయన ఆరాధించేటటువంటి దేవుడు. అందుకేనండి పరలోక రాజ్యంలో సెరేబులు, కెరేబులు, ఆ 24 పెద్దలు సింహాసనాలు తీసివేసి నిత్యము రాత్రి భవనం మానక పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తూ ఉన్నాడు. నిత్యము రాత్రి భవనం మానక అంత స్తోత్రకుడు, నిత్యం ఆయన ఆరాధించదగిన దేవుడు అండి. సర్వాధికారి ప్రభువునై ఉండేటువంటి దేవుడై ఉండి నిత్యమైన స్తోత్రార్హుడైనటువంటి దేవుడు. అటువంటి దేవుని నిత్యము మనం ఆరాధించాలి, నిత్యమైన స్థుతించాలి. ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పటికీ, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుడిని మాత్రం ఆరాధించడం మర్చిపోకూడదు. ఎప్పుడైతే నువ్వు ఆరాధించావో అప్పుడు నువ్వు ఫలిస్తున్నావని అర్థం. ఎప్పుడైతే నువ్వు దేవుడిని ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు స్థుతించగలుగుతున్నావో, నువ్వు వృద్ధి చెందుతున్నావు, ఆయన నాటిన కొమ్మగా నువ్వు ఎదుగుతున్నావు, ఆయన యొక్క వాక్యం చేత ఆయన ఓట దగ్గర నువ్వు ఉన్నావు అని చెప్పేసి అర్థం. కాబట్టి రెండోదిగా నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిందే, ఆయన కొమ్మగా నాటినట్టు నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావా లేదా అనడానికి రెండో లక్షణం నీలో నాలోను ఆరాధన. ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు నేను ఆరాధించగలుగుతున్నామా? నా జీవితంలో ఏమున్నా లేకపోయినా, ఎటువంటి సమస్య ఉన్నా, అవునండి ఒక దైవజనుడు ఇలా చెప్తా వచ్చాడు. ఒక సిస్టర్ వచ్చారంట పాస్టర్ గారి దగ్గరికి, అయ్యా నేను ఇన్ని దినాలు నేను వచ్చాను, ఇన్ని దినాలు దేవుని నమ్ముకుంటా ఉన్నాను, ఇన్ని దినాలు బట్టి నేను ఈ దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, నిత్యము ఆయన సన్నిధి మానుకుంటా ఉన్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి నేను దేవుని ఎదుగుతూ ఉన్నాను, అనేక మంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఈ సంవత్సరాల నుంచి పోలేదేంటి, ఇంక నా అనారోగ్య పరిస్థితి పోలేదేంటి, ఇంకా నాకు పెళ్లి కాలేదేంటి, ఇంకా నాకు బిడ్డలు రాలేదేంటి, ఏంటి నాకు ఇల్లు లేదేంటి, పొల్లు లేదేంటి, ఇవన్నీ అనేక మంది సమస్యలు ఆవిడ చెప్తా ఉందా. ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి ఆ దైవజనుడు అన్నాడంట, అమ్మ ఒక వైట్ పేపర్ ఇచ్చాడు, వైట్ పేపర్ ఇచ్చి నువ్వు దేవుని నమ్మినప్పటి దగ్గర నుంచి, నువ్వు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నువ్వు దేవుని ఎప్పుడైతే ఎరిగినావో అప్పటి నుంచి, నువ్వు ఊహ తెలిసిన దగ్గర నుంచి దేవుడు నీ అన్న చేసినటువంటి మేలులు ఏంటంటే
మేలు చేస్తాడో ఒక పేపర్ మీద రాసుకుంటూ రామ్మా అని చెప్పేసి అన్నాడంట. ఒక 100 మేలులు రాసుకుంటూ రామ్మా అని చెప్పేసి ఒక దైవజనుడు ఆ సిస్టర్కి చెప్పినటువంటి వాడు ఉన్నాడు. అయితే ఆవిడ మొదలుపెట్టింది తన జీవితంలో ఏ మేలు చేస్తున్నాడో దేవుడు, ఏ మేలు చేస్తున్నాడో, ఏ మేలు తన ఊహ తెలిసినప్పటి దగ్గర నుంచి ఎన్ని ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించినాడో, ఎన్ని కష్టాల నుంచి విడిపించినాడో, ఎన్ని అనారోగ్య పరిస్థితుల నుంచి తప్పించినాడో, ఎన్ని మరణమైన పరిస్థితుల నుంచి తప్పించినాడో రాస్తా ఉంది 100 కాదండి 10 రాసినప్పటికే తన కన్నం పట్టు నీళ్ళు వచ్చేసింది. ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడండి. పరిస్థితి దేవుడు ఒప్పిస్తాడు. నీ జీవితంలో ఏది కొలువున్నా కొంతకాలమే, నీకు కొద్దిగా కొంతకాలమే అది నీ జీవితంలో ఉంటుంది, ఆ వెళుతూ. అంతేకాని దిచ్చు ఉంచే దేవుడు కాదండి. ఆయన సమస్తం సాధ్యమైన దేవుడు. తన మందిరంలో నువ్వు ఉన్నప్పుడు, తన మందిరంలో నిన్ను కొమ్మగా నాటినప్పుడు నిన్ను ఫలింపాలు చేయాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ నిన్ను ఎప్పుడు దుఃఖపరిచే దేవుడు కాదండి. నువ్వు వృద్ధి చెందుతా ఆనందం, నువ్వు ఫలిస్తేనే మహిమ. అటువంటి దేవుడు నేను కొమ్మగా ఉంచిన దేవుడు నీ జీవితంలో మేలు చేయలేడా? నీ జీవితంలో ఆశీర్వాద కార్యం చేయలేడా? గొప్ప కార్యం చేయలేడా? అయితే ఆ యొక్క సిస్టర్ వచ్చి ఆ రాస్తుండగా 10 రాసినప్పటికే తన జీవితంలో ఎన్ని మేలు చేసినాడో, ఏ విధంగా పాపం నుంచి విడిపించినాడో, ఏ విధంగా శాపం నుంచి తప్పించినాడో, ఏ విధంగా మరణపడిన పరిస్థితుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, అయ్యో ఎన్నో కష్టమైన సత్తులు వచ్చినప్పుడు, ఆ నిందలు వచ్చినప్పుడు, ఒంటరి జీవితంలో ఏ విధంగా ఆమెను రక్షించినాడో అవన్నీ తలపోసుకుని రాస్తుంటే ఆమె కన్నీటగా వేదన వచ్చి ఆ శాపం దగ్గరికి వచ్చి, అమ్మ రాసావా, దేవుడు నీకు ఏమేమి చేయలేదు కదా, ఏం చేశాడమ్మంటే ఆమె దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ఆవిడ క్షమించమని ప్రార్థించి, అయ్యా నేను ఈ విధంగా చేశాను అయ్యా, నిజంగా దేవుడు నా జీవితంలో ఆయన ఇచ్చినటువంటి గొప్ప మేలు నాకు చాలయ్యా, ఇంకేంటి కావాలయ్యా, నాకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణ నాకు చాలయ్యా, నా జీవితంలో ఎన్నో నాకు తెలిసిన దగ్గర నుంచి నేను ఈ విధంగా చెప్తున్నానంటే అదే విధంగా దేవుని కృపేనయ్యా, నేను అది గమనించలేకపోయానయ్యా, నేను ఆ విషయాన్ని నేను అవగాహన తెచ్చుకోలేకపోయానయ్యా అని చెప్పి దైవానికి చెప్తుంది. అవును, నీ జీవితంలో నా జీవితంలో కొంతకాలమే వ్యవధి గ్యాప్ అంతే కానీ ఇచ్చి మరి ఉండే దేవుడు కాదని, నువ్వు ఫలించాలా, నువ్వు వృద్ధి చెందాలా, అదే ఆయన ఇష్టం, అదే ఆయన అభిలాష, అదే ఆయన మహిమకారంగా ఉంటుందండి. నువ్వు ఫలిస్తేనే ఆయన గొప్పగా మహిమపరచబడతా ఉంటాడు. నువ్వు ఫలించాలని, నువ్వు ఎప్పుడు నిత్యము ఆనందించాలని ఆయన కోరుకున్నటువంటి దేవుడు అండి. నేను బాధపెట్టే దేవుడు కాదు. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో రెండో కొమ్మ నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, నీ జీవితంలో నాశనం ప్రతికూలమైన పరిస్థితుల్లో నీ ఆరాధన ఈ విధంగా ఉంది. నిత్యమైన స్తుతించే వారిగా ఉన్నామా, నిత్యమైన గణపరిచినటువంటి వారిగా ఉన్నామా, నిత్యమైన స్తుతించే వారిగా ఉన్నామా లేదా అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతికూల పరిస్థితులు, అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ లోకం అనే యాత్రలో మనం ఉన్నాం. అందుకే ఈ దేశం మన కాదు, అనేకసార్లు మనం వింటూ ఉన్నాం. ఇది పరదేశము, మనం ఇక్కడ యాత్రికులము మాత్రమే, కానీ మన దేశము వాగ్దానిత దేశము శాశ్వతంగా స్వతంత్రించుకోవాలనేటువంటి ఆ ముందు మనకు అభివృద్ధి ఉంది. దాని కొరకు మన ప్రయత్నం, దాని కొరకు మనం ఫలించాలి, మనం వృద్ధి చెందాలి అని దేవుడు ఆశ. ఆ ఒక్క స్వతంత్రించుకున్నటువంటి దేశంలో నిన్ను నన్ను ఉంచాలని ఆయన ఆశపడతా ఉన్నాడండి. కాబట్టి ప్రతికూల పరిస్థితులు నీ ఆరాధన నా ఆరాధన ఏ విధంగా ఉంది, మనం ఆయన ఆరాధించే వారికి ఉన్నామా? కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనం బెంగపడిపోయి మన ఆయన ఆరాధించుకుంటే ఆయన నామానికి అవమానం తెచ్చేవారిగా ఉన్నామా? ఒకసారి జ్ఞానం చేసుకుందాం. మొట్టమొదటి కొమ్మ ఏసేపు పనిపించడు కొమ్మ, ఓట దగ్గర ఉండేటువంటి కొమ్మ, దేవుని మందిరంలో నిత్యము ఉండేటువంటిగా నువ్వు నేను ఉన్నామా? నిత్యమైన వాక్యం చేత ధ్యానించబడి, నిత్యమైన వాక్యం చేత నువ్వు పెంచబడతా ఉన్నావా, ఫలిస్తూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రెండో కొమ్మ ఆరాధన, ఆ కొమ్మలను నరికి ఆయన దారి పొడుగును పంచుతారండి. అయితే నీవు నేను కొమ్మగా ఉన్నప్పుడు ఆయనలో మనం ఆరాధిస్తున్నాం. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, ఆయన కష్ట నష్టాలు వచ్చినప్పుడు, ఈ అన్ని ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన స్థితించేవారిగా ఉంటున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే సాతానుడు అనేకమైన ఇబ్బందులు ఇరుకులకు తీసుకొస్తూ ఉంటాడు. దేవుడు కొంత సమయం నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ సమయం ఇంతవరకే, ఈ తర్వాత నీకు దేవుడు అది మేలు చేసేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ఆ సమయాన్ని నువ్వు కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుడిని నువ్వు జీవిస్తే దేవుడి యొక్క మహిమను మనం చూడగలుగుతామండి. కాబట్టి నువ్వు నేను కూడా ఆయన ప్రతికూల పరిస్థితుల్లో ఆరాధించినటువంటి వారిగా ఉన్నామా లేదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడో కొమ్మ చూద్దాం రండి. కీర్తన గ్రంథం 80వ అధ్యాయము 15వ వచనం. కీర్తన 80:15. కీర్తన 80. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. చాలండి. ఆయన కొరకు ఏర్పరచుకున్న కొమ్మ. మూడోది ఆయన నాటిన కొమ్మ, ఆయన కొరకు ఏర్పరచుకున్నటువంటి కొమ్మ. అంటే ఇక్కడ ఆసాపు ప్రార్థన చేస్తామన్నాడు. నీ కుడి చేతిలో నువ్వు నాటిన మొక్కను కాయము, నీ కొమ్మను నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయ ప్రార్థన చేస్తా ఉన్నాడు. రెండోదిగా మనకి జ్ఞాపకం చేసింది ఏంటంటే ప్రార్థన.
నువ్వు కొమ్మగా ఉన్నావు, నీ కొమ్మ నువ్వు కాయాలి. ఆయన ప్రొటెక్ట్ చేయాలి, భద్రపరచాలా, సంరక్షించాలా. ఆయన నీకు ఆశ్రయం దుర్గముగా కోటగా ఉన్నాడు. అయితే ఎప్పుడు ఉంటాడంటే నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగినప్పుడు. మూడోదిగా నువ్వు ప్రార్థనా జీవితం కలిగినప్పుడు ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, నిన్ను భద్రపరుస్తూ ఉంటాడు, నిన్ను సంరక్షిస్తూ ఉంటాడు. కాబట్టి నీ జీవితం, నా జీవితంలో ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? అపవాది అనేకమైనటువంటి స్వాగతం తీసుకొస్తూ ఉంటాడండి. అయ్యో మనం ఎదుగుతూ ఉన్నాం, దేవుళ్ళలో విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నాం, దేవుళ్ళలోనే మనం నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉన్నాం. అయితే దాన్ని చూడలేక ఆ సాతానుడు అనేకమైన ఇబ్బందులు స్వాగతానికి నేను గురి చేస్తున్నప్పుడు నువ్వు నేను కూడా తొలగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నామా? దేవుడికి వేరుగా అవ్వాలని, దేవుడితో సంబంధం తెగిపోవాలని చెప్పి సాతానుడు అనేకమైన విధాలుగా నన్ను కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనకు తెలుసు యోగ విషయంలోని ఏ విధంగా దేవుడు సాతానుతో వాగ్దానం చేసినాడో మనకు తెలుసు. కానీ యోగి ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు, ఆయన ప్రార్థన మానలేదు. కాబట్టి సాతానుడు పని అదే లోకంలో తిరుగుతూ. చూడండి ఆ మాట మనం చూద్దాం, మంచి మాట అది. యోగ గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. యోగ గ్రంథం 2:2. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చిందని ఆయన అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుతూ అందులో సంచరించుతూ వచ్చిన నేను యెహోవాకు ప్రత్యుత్తరం చేశాను. అటు ఇటు తిరగడమే దాని పని. ఈ లోకంలో అటు ఇటు తిరుగుతూ నన్ను కూడా విశ్వాసం నుంచి తొలగించాలని, దేవుని దగ్గర నుంచి తొలగించాలని అనేకమైన స్వార్థంలో కూడా గురి చేస్తూ ఉంటుంది. అయితే అలాంటి సాధనలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేయాలంటే, నిన్ను భద్రపరచాలంటే, ఆయన ప్రాకారం నీ చుట్టూ ఉంచాలంటే, యోగ చుట్టూ కంచి వేసిన రీతిగా నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఆయన కంచి ఉండాలంటే నీలో ప్రార్థనా జీవితం కావాలి, నాలో ప్రార్థనా జీవితం కావాలి. ఎందుకంటే ఇక్కడ ప్రార్థనే నన్ను కూడా నడిపిస్తూ ఉంటుందండి. ప్రార్థనే నీకు నాకు మార్గాన్ని తెలుస్తూ ఉంటుందండి. నీకు నాకు మెట్టగా ఉన్నటువంటి స్థలాలు, ఇరుగ్గా ఉన్నటువంటి స్థలాలు, ఆ యొక్క ఎత్తైన స్థలాలను సరళం చేస్తూ మనకు ముందుగా వస్తూ దేవుడు మనం ముందుగా నడిపిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడిగా ఉంటాడండి. కాబట్టి నేను కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నామా లేదా? ఆ సాతానానికి స్వాతంత్రం తెస్తున్నప్పుడు కూడా, విశ్వాసం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు, విశ్వాసం నుంచి మనం తొలగించాలని చూసినప్పుడు, అనేక కష్టాలు మన జీవితంలో తీసుకొచ్చినప్పుడు, నీ జీవితంలో నా జీవితంలో ప్రార్థన అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నామా అనేటువంటి కొమ్మను మనం కలిగి ఉంటే నువ్వు నేను కూడా ఫలించినట్టే, నువ్వు నేను ఎదుగుతున్నట్టే దేవుళ్ళలో. కాబట్టి నీ జీవితం, నా జీవితం, ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే సిరియానులు ఈ విధంగా 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సిరియానులు మాటికి ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వస్తూ ఉంటారు. మాటికి యుద్ధానికి వస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దేవుని దగ్గర నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటే సిరియానులు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు ఎక్కడ దాక్కున్నారు, ఎప్పుడు యుద్ధానికి ఆ ఇశ్రాయేలు దేశం మీదకి వస్తారు అనేటువంటి దేవుడు ఆ ఎలీషాకి తెలియపరిచినట్టుగా ఉన్నాడు. ఆ దైవజనుడికి తెలియపరిచినప్పుడు ఆ ఎలీషా ఏం చేస్తున్నాడంటే ఆ ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళి, ఇగో పలానా చోటన ఆ సిరియానులు రాజు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, మీరు అటు వెళ్ళకండి, రాజా నువ్వు అటు వెళ్ళకు, నీ సైన్యాన్ని నీ జనంగాన్ని అటు పంపించకని చెప్పేసి ముందుగానే వర్తమానాన్ని ఆ ఇశ్రాయేలు రాజుకి పంపించినటువంటి వాడిగా ఉన్నాడు ఎలీషా. అయితే ఆ విధంగా తప్పించబడతా ఉన్నారు. ఇశ్రాయేలు దేశం అంతా రక్షించబడతా ఉంది, ఇశ్రాయేలు దేశం అంతా కాపాడబడతా ఉంది. అయితే ఆ సిరియానులకి అర్థమవుతుంది, ఎప్పుడు వెళ్ళినా కూడా అదే పరిస్థితి మనకి చూస్తూ ఉంటాం. చూడండి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. 2వ రాజులు 6:8. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నువ్వు పోవద్దని అసలు సిరియానులకు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు హెచ్చరిక తెలిపిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకున్నాను. ఇలా మాటికి జరుగుతుండేను. చాలా ఇలా మాటికి ఎప్పుడు వచ్చినా సరే సిరియానులు ఏ అర్ధరాత్రి అప్పుడు వచ్చినా, ఏ రాత్రి అప్పుడు వచ్చినా సరే వాళ్ళు తప్పించబడతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎలీషా ఉన్నాడు. ఎలీషా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ దేవుడి సన్నిధిలోని దేవుడు ఆ ఎలీషాకి ప్రత్యక్షపరచబడతా ఉన్నాడు. నువ్వు నేను కూడా ప్రార్థన చేసినప్పుడు అనేక మన
కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఇరుకులు, శ్వాసాలు తెచ్చినప్పుడు ఇగో అపవాది ఇక్కడ సిరియాలకి సాదృష్టంగా ఉన్నాడు. అనేక సార్లు దండెత్తాలని ఇశ్రాయేలు దేశం మీద, ఆ దేశం యొక్క ఆ ప్రజల మీద దండెత్తాలని చూసినప్పుడు ఆ ఎలీషా ప్రార్థన ద్వారా వాళ్ళు రక్షించబడతా ఉన్నారు. నీ జీవితం నా జీవితంలో ప్రార్థన నిన్ను నన్ను రక్షిస్తూ ఉంటుంది. సాతాను నుంచి జయించడానికి, నిన్ను నన్ను కూడా రక్షించడానికి మూల కారణం ప్రార్థనే, ఆయుధం ప్రార్థనే. అందుకే మనం దేవుడి వాక్యం చదివిస్తూ ఉంటుంది, మనం సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారు కాదు అంటది. ఎరిగిన వారు కాదు అంటది, ఎరిగిన వారు. సాతాను తంత్రములను ఎరుగు కాబట్టి దేవుడి వాక్యం చేత పట్టుకొని ఆయన ప్రార్థించినప్పుడు ఆయన సాతానుని మనం జయించిన వారిగా ఉంటాం. అయితే ఇక్కడ ఆ విధంగా జరుగుతూ ఉంది. సిరియానీయులు మాటి మాటికి వస్తున్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఏమొచ్చి అక్కడ సిరియానీలో ధనులు ఏంటి సిరియాని రాజు అడుగుతా ఉన్నాడు ఆ సైన్యాన్ని, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా కాపాడబడతా ఉన్నారు, అక్కడ ఎవరున్నారు అని చెప్పేసి అడుగుతున్నటువంటి వారిగా ఉన్నారు. అయితే అక్కడ అయ్యా ఒక దైవజనుడు ఉన్నాడు ఎలీషా, ఆయనే ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఆయనే దేవుడు వారి ప్రత్యక్షపరచబడి ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతూ ఉన్నాడు అని చెప్పేసి ఆ సిరియా రాజుకి వర్తమానం ఇస్తాడు వాళ్ళు ఉండేటువంటి సైన్యంలో ఒక వ్యక్తి. అయితే ఇప్పుడు పట్టవలసింది ఇశ్రాయేలు దేశాన్ని కాదు, ఇశ్రాయేలు రాజును కాదు, ఎవరిని పట్టాలి? ఎలీషానే పట్టుకోవాలి. ఎలీషానే పట్టుకొని చరగా పట్టుకొని వెళ్ళిపోవాలి, లేదంటే ఎలీషాని చంపాలి. అప్పుడే ఇశ్రాయేలు రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకోగలరు. అయితే ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? ఆయన ఉండేటువంటి స్థలంలో చూడండి 14 వచ్చిన చూద్దాం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాను. వాళ్ళు రాత్రి వేళ వచ్చి నలుదుస్తులను పట్టణం చుట్టుకొనగా ధనుజయుడైన తన పనివాడు పెందులకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను తన సైన్యము పట్టణం చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయదు అని ఆ దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవాడు వారికంటే అధికుడై ఉన్నాడని చెప్పి యెహోవా వీరు చూచినట్లు దయచేసి వీరు కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా చాలా అక్కడ కూడా ప్రార్థన చేశాడు. అయ్యో ఎలీషా చుట్టూ ఆ సైన్యము 4 దిశలు ఇంకెటు పోకుండా ఎలీషా చుట్టూ ఆ యొక్క గుడారం చుట్టూ కావలి ఉంచుతాడు సిరియా రాజు. అయితే ఆ పనివాడు ఉదయం లేచి చూడగానే మొత్తం చుట్టూ అంతా మొత్తం సైన్యమే ఉంది. ఇంక తప్పించుకోవడానికి ఎలీషాకి మార్గం లేదు, ఆ సేవకుడు కూడా తప్పించుకోవడానికి మార్గం లేదు. ఇంక ఎలీషా బంధింపబడాలి. అయితే ఈ పనివాడు చూసి ఎలీషాకి దగ్గరికి వచ్చి అయ్యా మనం దొరికిపోయాం, మనల్ని పట్టుకొని వెళ్ళిపోతారు, చుట్టూ సైన్యం ఉంది అని చెప్పినప్పుడు అక్కడ కూడా మనలో ఉన్నవాడు వారికంటే గొప్పవాడు, అధికుడు. కాబట్టి దేన్నైనా చేయగల సమర్థమైన దేవుడు. అయితే ఈయన మనోనేత్రాలు వెలిగించేలాగా ప్రార్థన చేశాడండి. ఒక్కోసారి సాతాను నీకు నాకు గుడితనం కలుగు చేస్తూ ఉంటాడు. అయ్యో ఎంత భక్తి చేసినప్పటికీ, ఎంత మన దేవుడు ఉన్నప్పుడు కూడా గుడితనం కలుగు చేస్తూ ఉంటాడు. ఆ సమస్యను చూసి మనం భయపడేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. మనం భయపడే పరిస్థితుల్లో మనకి ఇంకుదాలు తీసుకొస్తూ ఉంటాడు. అయ్యో ఇంకా నా పని అయిపోయిందేమో, నా పరిస్థితి అయిపోయిందేమో, ఇంకా నేను జీవించడానికి అవకాశం లేదేమో అనేటువంటి మార్గాల్ని సాతాను నీ జీవితం నా జీవితంలో తీసుకొస్తున్నప్పుడు ఒక్క ప్రార్థన నీ జీవితం నా జీవితాన్ని మార్చేదిగా ఉంటుందండి. ఆ మార్గాన్ని సరళం చేసేదిగా ఉంటుంది. అయితే కన్నులు తెరిచినప్పుడు ఆ యొక్క పర్వతం చుట్టూ ఎలీషా చుట్టూ కూడా రథములు అగ్ని గుర్రములతో దేవుడు కంచి వేశాడండి. ఎలీషా చుట్టూ నీ చుట్టూ నా చుట్టూ కూడా ఆయన ప్రాకారంగా ఉంచినటువంటి దేవుడు ఎప్పుడు ప్రాకారంగా ఉంచుతాడు, ఎప్పుడు కంచి ఉంచుతాడంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు. నీ చుట్టూ ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా, ఎంత సమస్య పెద్దదైనప్పటికీ కూడా, అది ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ కూడా నువ్వు ప్రార్థన ద్వారా సమస్యను జయించడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తున్నవాడిగా ఉంటాడు. ఆయన నీకు ఆశ్రయదుర్గముగా, ఆయన కోటగా ఉండి నీ కంచి, నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నా కుటుంబం చుట్టూ కూడా కంచి వేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. 3వ కొమ్మ జ్ఞాపకం చేస్తా ఉంది ప్రార్థన జీవితము. నీ జీవితం నా జీవితం ప్రార్థన కలిగిన వారిగా ఉన్నామా? దేవుళ్ళు ఎదుగుతున్నావు, ఫలిస్తున్నావు. దేవుడు నాటినట్టు కొమ్మగా నువ్వు నేను ఉంటే ప్రార్థన జీవితం నీలో నాలోనే ఉందా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి కొమ్మ ఫలించిన కొమ్మ, ఓటర్వాతో ఉండేటువంటి కొమ్మ. దేవుడి మందిరంలో నువ్వు నేను కూడా ఉంటున్నామా? దేవుడి మందిరాన్ని ప్రేమించిన వారిగా ఉన్నామా లేదా మనం పరీక్ష చేసుకుందాం. 2వ కొమ్మ ఆయన ఆరాధించేటువంటి కొమ్మ. ఆ కొమ్మను నరికి దారి పొడుగును పరీక్షించినటువంటి
వారిగా ఉన్నారు. దేవుడిని మన ప్రతికూల పరిస్థితుల్లో ఆయన అనుకూలంగా ఉన్నప్పుడు ఆరాధిస్తున్నామా, నిత్యము ఆయన ఆరాధిస్తున్నామా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనం ఆయన ఆరాధించిన వారిగా ఉన్నామా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మూడో భాగం మనం జ్ఞాపకం చేస్తాం, నీ ప్రార్థనా జీవితము. నువ్వు ఎదుగుతున్నావు అనడానికి లక్షణం ఏంటంటే నీలో నాలో ఉండే ప్రార్థన ఏ విధంగా ఉంది. ఆయన సాధారణ అనేకమైనటువంటి స్వాధులు తీసుకొస్తున్నప్పటికీ కూడా ఆ కష్ట పరిస్థితుల్లో ఎలిసా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో, ఆ మనోనేత్రాలు, ఆ పనివాడు మనోనేత్రాలు ఏ విధంగా వెలిగించబడినాయో, నీకు నాకు కూడా అపవాదానికి సార్లు గుడితనం కలుగు చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మనోనేత్రాలు వెలిగించడానికి కారణం దేవుడే. ప్రార్థన చేసినప్పుడు నీకు మార్గం అంతా తేటగా కనబడతా ఉంటుంది. ముందుగానే నీకు తెలియపరుస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు ఏ విధంగా ప్రయాణం చేయాలో, ఏ విధంగా నువ్వు ప్రణాళిక చేసుకోవాలో ప్రార్థన ద్వారానే నీకు సాధ్యమవుతూ ఉంటుంది. నా జీవితంలో నీ జీవితంలో కూడా ప్రార్థన ద్వారానే సాధ్యమవుతూ ఉంటుందండి. నిజమే, మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామా లేదా? మొట్టమొదటిగా మందిరంలో మనం నివసిస్తే, ఆ ఓటు దగ్గర నివసిస్తే నువ్వు ఫలించినటువంటి వాడిగా ఉంటావు. ఆయన ఆరాధన నిత్యము ప్రతికూల పరిస్థితులు చేసినట్టుంటే నువ్వు ఫలించేటువంటి జీవితం కలిగినటువంటి వాడిగా ఉన్నావు. మూడోదిగా ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఫలిస్తున్నావు, అభివృద్ధి చెందుతున్నావు అనేటువంటి అర్థం. కాబట్టి ఈ 3 లక్షణాలు నీ జీవితంలో, నా జీవితంలో ఉంటే నువ్వు ఫలిస్తున్నావు, నువ్వు అభివృద్ధి చెందుతున్నావు అని చెప్పేసి దేవుడిని మన నామానికి మహిమ చెప్తూగా ఉంటుంది. కాబట్టి 3 విషయంలో మనం ఎక్కడ తప్పిపోయినామో, ఏ విధంగా ఉన్నామో మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ 3 లక్షణాలు నువ్వు ఉంటే నువ్వు అభివృద్ధి చెంది ఏ విధంగా ఉంటావో దేవుడు మనకు తెలియపడుతున్నట్టు వాడు ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 4:11. దానియేలు 4:11. దానియేలు చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను, దాని పైకొమ్మలు ఆకాశం అంటుకున్నంతగాను ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలనంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారం దాని అందుండెను. నువ్వు ఫలిస్తున్నావంటే, నేను ఫలిస్తున్నానంటే, నువ్వు అభివృద్ధి చెందుతున్నావంటే, 4వదిగా నువ్వు అనేక మందికి ఆశ్రయంగా ఉండాలి. ఆ చెట్టు ఏ విధంగా వృద్ధి చెంది బ్రహ్మాండమైనగా అయిందో ఆ విధంగా నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తే, ఆ విధంగా నువ్వు నేను ఎదిగితే అనేక మందికి ఆశ్రయంగా నువ్వు నేను ఉండాలి. అనేక మందికి సహాయం చేసినటువంటి వారిగా ఉండాలి. అనేక మందిని మనం ఆదరించే వారిగా ఉండాలి. దేవుడు నన్ను కూడా ఏ ఆధారంతో ఆదరించినాడో ఆ ఆధారంతో ఇతరులను నువ్వు ఆదరించే వారిగా ఉండాలి. అనేక మందికి ఈ చెట్టు ఏ విధంగా అడవి జంతువులకు, ఆకాశ పక్షులకు, సమస్త మానవులకు ఆహారంగా ఉంది. నన్ను కూడా ఆయన నాటినటువంటి కొమ్మగా నన్ను వృద్ధి చేస్తే, నువ్వు ఆయన దేవుడి సన్నిధిలో ఎదుగుతూ ఉంటే, ఫలిస్తూ ఉంటే, ఆ నేడుగా ఆ కొమ్మలు ఆకాశాన్ని అంటినంతగా, ఆ యొక్క వేళ్ళు భూతలానికి దూరినంతగా ఉంటే ఆ యొక్క చెట్టు విశాలపరిచినాడు. నన్ను కూడా అంతగా ఆశీర్వదించినాడు, అంతగా దీవిస్తూ ఉన్నాడు, అంతగా నేను హెచ్చిస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో 4వదిగా నువ్వు నేను కూడా ఇతరులకు మనం సాయం చేసేవారిగా ఉన్నామా? దేవునికి మనం సాయం చేసేవారిగా ఉన్నామా? పరదేశంలో మనం ఆదుకునేటువంటి వారిగా ఉన్నాం. చూడండి, ఆ మాట దేవుడు చెప్తూ ఉంటాడు. లేవికాండము 25:35. లేవికాండం 25:35. లేవికాండం పర్వాసైనను అతిదైనను నీ సహోదరుడు అప్పుడు భేదమైనటువంటి నిరాధుడై నీ ఎదుకు వచ్చిన ఎడల నువ్వు వారికి సహాయం చేయవలెను, అతను నీ వల్ల బ్రతకవలెను. చాలా నిరాధుడిగా వచ్చినప్పుడు, ఏ అవకాశం లేనప్పుడు ఆయన మనం సహాయం చేసేవారికి ఉండాలి. నేను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, నేను దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు, నేను దేవుడు వృద్ధి చెందుతూ ఉన్నాడు. అయ్యో నువ్వు కొమ్మలుగా విస్తరించి గోడ మీద వ్యాపించి ఇంకా నువ్వు ఆకాశంకి ఎత్తుగా నువ్వు ఎదిగిపోయినప్పుడు, నేను ఆశీర్వదించినప్పుడు నువ్వు ఇతరులకు సాయం చేసేవారిగా ఉన్నావా లేదా? దీనుల పట్ల, పరవాసుల పట్ల నీ యొక్క వైఖరి ఏ విధంగా ఉంది? వారు సహాయం చేసేవారిగా ఉన్నామా? అడవి జంతువులు ఆ చెట్టు నీడను ఉంటున్నాయి, ఆకాశ పక్షులు ఆ చెట్టు కొమ్మల మీద ఉంటున్నాయి. అనేక మంది జంతువులకి, అనేక మందికి మనుషులకు దేవకోటికి అది ఆహారంగా ఉంది, నీడనిచ్చేదిగా ఉంది, ఆశ్రయం ఇచ్చేదిగా ఉంది ఆ చెట్టు. నువ్వు నేను కూడా ఆయన నాటిన కొమ్మగా, ఆయన నాటిన చెట్టుగా అనేక మందికి ఆశ్రయం ఇస్తున్నామా? నీడగా ఇస్తున్నామా? అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపిస్తూ ఉన్నామా? అనేక మంది సాయం చేసినట్టు వారికి ఉన్నామా? మన సంఘ విశ్వాసులే కావచ్చు, సేవకులే కావచ్చు, దీనులే కావచ్చు, ఎవరైతే నిరాయుధులుగా ఉన్నారో వారికి మనం సాయం చేసేవారిగా ఉన్నామా? వారి కష్టాల్లో మనం పరామర్శించేవారిగా ఉన్నామా?
ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. నాలుగోదిగా నేను విశాలపరిచాడు, ఆ కొమ్మలు విశాలంగా పరిచాడు, ఆ చెట్టు విశాలంగా చేసినాడు. ఇరుకులో ఉండేటువంటి నీళ్ళు నన్ను కూడా విశాలతలోకి నడిపించినటువంటి గొప్ప దేవుడు అండి. విశాలంగా పెరిగినట్టుగా నిన్ను నన్ను చేశాడు, అంతగా నిన్ను ఆస్వాదించాడండి. అటువంటి దేవుణ్ణి మనం ఆ ఫలించేటువంటి స్వభావం కలిగి ఆయన నామాన్ని భయం తేవాలని ఆయన ఆశపడతా ఉన్నాడండి. నేను నీ జీవితం నా జీవితంలో నాలుగో తెలియపరుస్తూ ఉంది. ఆయన మనకి నేరుగాను ఆ చెట్టు నేరుగా ఆశ్రయంగా ఉన్నది. గనుక నేను కూడా అనేక మందికి ఆశ్రయంగా ఉన్నామా, అనేక మందికి మనం సహాయం చేసేవారిగా ఉన్నామా. మనకు తెలుసు సారేపతి గొప్పలోని ఆ విధవరాలు ఏరియా వస్తున్నప్పుడు ఇంకా చనిపోతారు. ఇంకా ఆ యొక్క చిన్న అప్పం తినేసి ఆ కొడుకు కుమార్తె కరువులో ఉన్నారు, వర్షం లేదు, 3.5 సంవత్సరాలు. అయితే వర్షం లేనప్పుడు ఆ యొక్క ఏరియా వచ్చి ఆ యొక్క విధవరాల దగ్గర పరామర్శించి ఆ విధవరాలను అడుగుతాడు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా, తాగడానికి నీళ్ళు ఇవ్వమంటే తాగడానికి నీళ్ళు తెచ్చినప్పుడు నాకు ఒక అప్పం చేయమ్మా, అప్పం ఇవ్వు అని చెప్తాంటే అమ్మ నా దగ్గర అప్పుడు చెప్తూ ఉంటుంది విధవరాలు. ఇవన్నీ చూడము కానీ అయితే విధవరాలు చెప్తూ ఉంటుంది, నా దగ్గర ఏమి లేదయ్యా, పిండిలో తొట్టి లేదు, గుడ్డిలో నూనె లేదు, నేను నా కుమారుడు కట్టెలు ఏరుకొని వచ్చి అది కాల్చి ఆ కుమారుడు నేను తిని చనిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉంటానండి. లేవులో అయినా సరే. అయితే ఇప్పుడు మన కొంతమంది అంటూ ఉంటారు, ఆకలితో చనిపోతే అంట లోకంలో తిరుగుతూ ఉంటారంట. ఆ లోక సామెత, లోకంలో ఉండే జనాలు అనుకుంటారు, అయ్యి ఆకలితో చనిపోతే మోక్షానికి వెళ్ళరు, లోకంలోనే అలా తిరుగుతూ ఉంటారు, ఆ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటారు, ఏ ఇంట్లో అయితే చనిపోయారు ఆ ఇంట్లో చుట్టూ తిరుగుతూ ఉంటారు, అందుకే ఆకలితో చనిపోకూడదు, ఆ ఆహారం పెట్టాలని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఆకలితో చనిపోయినంత మాత్రాన నువ్వు లోకంలో తిరగవు, ఫుల్గా తిరిగి నువ్వు చనిపోయినా సరే మోక్షానికి వెళ్ళవు. అర్థమైందండి. అయితే ఈ అమ్మ విధవరాలు ఆమె జీవితంలో ఏమీ లేదు, కొద్ది ఉంది, అంత లేదు, ఇంక చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అయినప్పుడు కూడా ఏలియాకి అప్పం చేసి ఇచ్చినప్పుడు ఆమె ఎంతగానో ఆశీర్వదించబడింది. ఆ 3.5 సంవత్సరాలు కరువు కాలమని దేవుడు ఆమెను పోషించినటువంటి వాడిగా ఉన్నాడు. నీవు లేమిలో కానీ నీ ఇబ్బందుల్లో కానీ అనేక మంది అయ్యో నిరారాధులుగా ఉన్నప్పుడు నువ్వు సహాయం చేస్తే దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు, ఇంకా నిన్ను ఫలింపజేసేటువంటి వాడిగా ఉంటాడు, ఇంకా నిన్ను వృద్ధిలోకి తీసుకొచ్చేవాడిగా ఉంటాడండి. 4వ కొమ్మ మనకి జ్ఞాపకం చేస్తుంది. నువ్వు నేను కూడా ఆశ్రయంగా ఉన్నాము, అనేక మందికి మనం సహాయం చేసేవారిగా ఉన్నామా లేదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి కొమ్మ ఫలించే కొమ్మ, ఏసేపు ఫలించే కొమ్మగా ఉన్నాడు, ఆయన మందిరంలోని ఓట యొద్ద ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. 2 ఆరాధన చేసేటువంటి కొమ్మగా నువ్వు నేను ఉన్నామా, మన జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లోనే ఆయన ఆరాధించగలుగుతున్నామా నిత్యము. 3వదిగా ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నటువంటి వారిగా ఉన్నామా. అపవాదానికి స్వాతం తెచ్చినప్పుడు మనం నేత్రాలకు గుడితలను కలిగి చేసినప్పుడు ప్రార్థనే నీకు మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎత్తైన ఫలాలు ఆ యొక్క కొండలు బండలు అన్నింటిలో నుంచి మార్గం సరళం చేసి నీకు ముందుగా ఆయన వెళ్ళి నన్ను కూడా నడిపించేటువంటి ఆలోచన నీకు నాకు తెలియపరచేటువంటి దేవుడిగా ఉంటాడండి. 4వదిగా అనేక మందికి మనం ఆశ్రయించిన వారిగా ఉన్నామా, అనేక మంది సహాయం చేసేవారిగా ఉన్నామా, అనేక మందిని ఆదరించే వారిగా ఉన్నామా. అయితే ఈ 4 లక్షణాలు నీ జీవితంలో ఉంటే నువ్వు ఫలిస్తున్నావు అని అర్థం, నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం. ఆ చెట్టు వల్ల నిత్యము నువ్వు విశాలముగా ఆ కొమ్మల ఆకాశాన్ని కంటి ఆ వేలు భూతాళానికి కింద నుండి అందముగా బ్రహ్మాండముగా ఉండేటువంటిదిగా ఉంది. అందుకే హోసే గ్రంథంలో చెప్తా ఉంటాడు, నేను లెబోననుకున్నటువంటి సౌందర్యము నీకు నేను కలుగు చేస్తాను, ఆ యొక్క ఒలివ చెట్టుకునేటువంటి ఆ సౌందర్యం సువాసన నీకు కలుగు చేస్తాను చెప్పి చెప్తాం. లాస్ట్గా చదువుకుంటే హోసే గ్రంథం 14వ అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలివ చెట్టును కలిగిన సౌందర్యమును అతను కలుగును, లెబోననుకున్న సువాసన అతను కొండలు చాలును. లెబోనోనుకు ఉండేటువంటి సువాసన ఒలివ చెట్టుకున్న సౌందర్యం నీకు నాకు అనుగ్రహించిన దేవుడు. అటువంటి 4 విషయాల్లో నువ్వు ఏ విధంగా ఉన్నాము, ఆ విధంగా ఉంటే నువ్వు ఫలించినట్టే, నువ్వు వృద్ధి చెందినట్టే. ఆ యొక్క వృక్షం ఏ విధంగా అయితే వృద్ధి చెందిందో ఏ విధంగా అనేక మందికి ఆశ్రయం ఉంది, ఆ విధంగా నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకనేసేనండి ఆయన తన ధనముగా తన కుమారులకు భర్తలుగా చేసుకున్నాడు, తన చేతి పనిగా చేసుకున్నాడు, తన యొక్క సంఘంలో నన్ను బొమ్మగా నాటినటువంటి దేవుడిగా ఉన్నాడండి. ఆ యొక్క స్వతంత్రించుకోవడానికి, ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం పరీక్ష చేసుకొని ఆయన నాటిన కొమ్మగా నిత్యము ఆయన ఆరాధించేవారిగా, నిత్యము ఆయన మందిరంలో ఉండేటువంటి వారిగా, నిత్యము ప్రార్థన జీవితం కలిగిన వారిగా, నిత్యము అనేక మందికి సాయం చేసేవారిగా, అనేక మందిని ఆదరించేవారిగా ఉండి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునేలాగా దేవుడు మనకు సహాయం చేయను కాక దేవుడి లేఖనం వాళ్ళు దీవించి ఆశ్రయించిన కాక మనం పరీక్షించుకొని యోగమైన రీతిలో బాగా పాల్గొనుకుంటున్నాం. దానికి సేవ గురించి బాగా